హాటు లేదా? లేవు. ఏంటండి ఇది? మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం. కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. Hey guys, welcome back to my YouTube channel. This is none other than Rashish Sheikh. Guys, this is day 2 in New Delhi and we are starting from New Delhi. Proper గా మేము న్యూ ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు స్టాప్ అనేది ఎక్కడ ఉండబోతుందో మాకు కూడా తెలియదు. నిజంగా ఐడియా అనేది లేనే లేదు. కానీ వన్ థింగ్ ఫర్ షూర్, మనాలి అయితే క్రాస్ అవ్వాలని. ఎందుకంటే మనాలిలో ఇప్పుడు చూడడానికి ఏం లేదు, స్నో కూడా లేదు అక్కడ. అండ్ సాకేతన్న కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలంట. అండ్ ఆఫ్టర్ దట్ అటల్ టన్నల్కి వెళ్తాం. పైన అటల్ టన్నల్ ఉంటుంది, అది చూసేసి నెక్స్ట్ స్టాప్ ఏది ఉందో శిశు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. థింగ్స్ ఇవన్నీ మన హెల్మెట్ ఎక్కడ? మన హెల్మెట్ అక్కడ ఉంది. అండ్ మమ్మీస్ అక్కడ. అండ్ మన బైక్స్ బయట ఉన్నాయి, 2 బైక్స్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయ్యా సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. ఇలా స్టార్ట్ చేస్తున్నా డే అనేది. మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేయాల్సింది, 7:30 అయింది ఇప్పుడు. ఎక్స్పెక్టెడ్ ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. ఇంకా చూడాలి ఇంకా ఏమవుతుందో. సీ యు ఆన్ రైట్. ఏం చేయాలి కుదరగింది తెలుసా? చెయ్యికి స్క్రాచ్ వేసేవాడు. ఇందాక చెయ్యి లోపల పెట్టేసరికి థ్యాంక్ గాడ్ అది దొరికింది అసలు. బట్స్ ఢిల్లీలో నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఆల్ సెట్ టు స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ. బోల్ నాకు మా మమ్మీ చెప్తుంది ఫ్లేమ్స్ ఏం రిలీజ్ చేయొద్దు అంటుంది. Hey guys, welcome back to my YouTube channel. This is none other than Rashish Sheikh. We are in New Delhi. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం న్యూ ఢిల్లీ నుంచి మనాలికి అయితే మ్యాప్ పెట్టినా. ఆల్ సెట్ పింక్ సిటీకి వచ్చినామా అయింది. మొత్తం పింక్ ఉంది, రెడ్ ఉంది. ఇప్పటి వరకు మన బండి ట్రిప్ ఏలో 1656 తిరిగింది. దీన్ని రీసెట్ చేసిన ట్రిప్ ఏని లదాఖ్ ట్రిప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ అంటిల్ మనం హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఎండ్ అవ్వదు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళాలంటే ఎప్పుడు రోహిణి రోడ్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో ఒక్కొక్కసారి అటు చూపిస్తుంది, ఒకసారి ఇటు చూపిస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. సో ఓకే, ఈ గూగుల్ మ్యాప్స్ మొత్తం కానది ఇది. పైనుంచి వెళ్ళాలా కింద నుంచి వెళ్ళాలనేది అక్యురేట్గా చూపించదు కాబట్టి మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చండీగఢ్ 240 చూపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. చండీగఢ్ 240 అంటే నేను షాక్. డంప్యాడ్ చూడండి, డంప్యాడ్ని కొండ చేసి పాడేశారు. మన రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా 44లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. పోలీస్ చెకప్ ఉంటాయి ఇటు సైడ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. డే టైం కదా, నైట్ టైమ్స్ ఉండరు. సో డే టైం కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. పర్టికులర్లీ ఎస్పెషల్లీ ఎందుకంటే మనం రెడ్ రోస్టర్ సైలెన్సర్ పెట్టుకొని ఉన్నాం. అండ్ కోర్ 6 అంతకు మించి నాకు తెలిసి ఫస్ట్ కోర్ 6 లదాఖ్ వెళ్ళేది. ఎలా ఉంది నీకు ఓకేనా? వేసేసుకో ఇది ఇలా. ఎండ ఉంది కదా చాలా, మా అమ్మకు కూడా చాలా ఎండగా ఉంది. ఏం కాదులే, కూర్చో. పానీపట్కి అయితే వచ్చేసాం. పానీపట్కి అండ్ ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి 149 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మేము కవర్ చేసింది 100 కిలోమీటర్స్ కవర్ చేసాం ఇప్పటి వరకు. అండ్ మీటర్లో అయితే 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా. మన సైడ్ టోల్ ప్లాజాస్కి నేమ్స్ ఉంటాయి, ఏరియా నేమో వాళ్ళు ఏదో ఒక నేమ్ మెన్షన్ చేసుకుంటారు ఆ టోల్ ప్లాజాకి. కానీ ఇక్కడ టోల్ ప్లాజాస్కి నేమ్స్ లేవు అసలు. కైసా వస్తే తుదే ఓకే అచ్చా ఐసా. ఇలా బాగుందంట చిన్నగా వెళ్తే. 40 స్పీడ్లో ఎవరైనా వెళ్తారా గాయస్ చెప్పండి? 40 స్పీడ్లో వెళ్తే నేను ఎప్పుడు రీచ్ అయ్యేది మనాలికి రేపు పొద్దున. అట్లా ఉంటుంది. నడుచుకొని వెళ్ళొచ్చు, ఇంకా సైకిల్ తొక్కుంటే వెళ్ళొచ్చు. ఇంకా ऐसा यहाँ से 130 किलोमीटर्स है चंडीगढ़. जल्दी जाते हैं लंच टाइम के अंदर, लंच टाइम बिफोर ही जाते हैं. अच्छा आराम से. हाँ लंच जरूर से गाइस. మా మమ్మీకి अच्छी होना वैसे वो मैं पीना कहता हेलमेट निकालना उसको तुझे मैं वो बैग लेता कैसा तू నాకు హైడ్రేషన్ బ్యాగ్ వద్దన్నావు నువ్వు. నీకేం తెలుసు? గ్లౌజెస్ అయితే ఇక్కడ పెట్టుకున్నా, బ్యాగ్ ఇక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. సెట్ అయిపోయింది, ఆల్ సెట్. చాలా సింపుల్గా చాలా కంఫర్ట్గా వెళ్తున్నాం. ఓ మై గాడ్, సో క్రేజీ ఇన్ द सेंस क्रेजी. क्या बोलती है? कितने 4 बोली? अच्छा ले हम पी ले. नेक्स्ट स्टॉप चंडीगढ़. హాయ్ బ్రో, తెలుగు ఎక్కడి నుంచి వస్తున్నారా కంటిన్యూగా? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? శ్రీనగర్ వెళ్తున్నారా? ఓకే చండీగఢ్ బ్రో.
అవును సెట్ మనోళ్ళే బ్యాచ్ అంతా. నైస్ టు సీ అసలు. వీళ్ళు ర్యాండమ్గా కలిసాం అంతే. అవన్నీ నాకు అనవసరం. ఓకే, ఢిల్లీలో ఆగలేదు కదా? అవునా, ఓకే ఓకే. టేక్ కేర్ బ్రో, నైస్ డ్రైవ్. హైదరాబాద్లో కలుద్దాం ఎప్పుడైనా. వావ్, థ్యాంక్స్ వెరీ మచ్. యా ఓకే సెట్. డే 1 థర్డ్ టోల్ ప్లాజా. బ్రో ఎల్లు బ్రో, ఎక్కడ ఆగావు? ఎక్కడ ఆగుతారో తెలియదురా బాబు వీళ్ళకి. తాతరాడు అనుకున్నావా ఏంది బ్రో? నువ్వు ఒక్కసారికి అట్లా లాగించకు, నేను వస్తున్నా, ఆగు. అది సెకండ్ ఫుల్ ట్యాంక్. ఐ థింక్ పెట్రోల్ మొత్తం ఏం అయిపోలేదు, 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 2 పాయింట్స్లోనే కొట్టిస్తున్నాను, ఎందుకంటే సాకేత్ వాళ్ళది ఫుల్ ట్యాంక్ అయిపోయింది. వాళ్ళు మాకంటే ముందే ఆగి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. సో పనిలో నేను కూడా కొట్టించి అక్కడ వాటర్ తాగేస్తే డైరెక్ట్ ఇంకా చండీగఢ్లో లంచ్ చేసుకోవచ్చు. ఎంత అయింది ఇక్కడ? లీటర్ 94. ఆ సీట్ పైన నీళ్ళు వేసి కూర్చోవాల్సి వస్తుంది. అసలు చాలా అంటే చాలా హాట్, చాలా అంటే చాలా ఎండ. వామ్మో, 140లో క్రూజ్ చేస్తున్నాం. 140 160 గట్టిగా కొట్టేయాలని అనుకుంటున్నా, ఎందుకంటే గట్టిగా కొడితేనే మనం అక్కడికి రీచ్ అవుతాం టైంకి. చండీగఢ్ స్ట్రైట్, అమృత్సర్ కూడా స్ట్రైట్ వెళ్తాం. ఇదంతా NH44 స్ట్రైట్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఒక్కటే రోడ్. అండ్ జమ్మూ దగ్గరకు వచ్చేస్తే NH44 లాగా ఉండదంట. లెట్స్ సీ, రిటర్న్లో చూస్తాం ఆ రోడ్ మనం. అంబాలా కాంట్. సో ఫైనలీ వీఆర్ ఇన్ అంబాలా కాంట్. చండీగఢ్ 49 కిలోమీటర్స్. అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 1 అయింది, 1:10 అవుతుంది. టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఎగ్జాక్ట్లీ లంచ్ టైం. నేను ఏదైతే అనుకున్నానో ఆ టైంకి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ NH44కి ఒక బాయ్. అండ్ ఇక్కడ నుంచి మనం దిగుతున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి దిగాలి. NH44లో వెళ్తే సిమ్లా అటు వెళ్తాం. సిమ్లా అంటున్నా, లూధియానా, శ్రీనగర్ అటు సైడ్ వెళ్ళిపోతాం. NH44 మనం సైడ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మ్యాప్స్ని పక్కాగా ఫాలో అవ్వాలి. నాకు కూడా అంత గుర్తులేదు. ఇక్కడే వచ్చేసాం. ఇంకా ఈ కార్ వేసుకొని వెళ్ళాలి లదాఖ్కి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పవర్. ఏదైనా లారీ ఆగిపోతే మనం వెళ్ళి లారీని పుల్ చేయొచ్చు ఈ కార్తో. కార్ట్రా పవర్ అంటేనే అది. బ్రో ఆగు, వాటర్ ఇస్తున్నారు పట్టించి. ఇదేదో బాగుంది, ఇది చాలా మంచి వాళ్ళు. ఓ మై గాడ్ బ్లెస్ దెమ్. వాటరో ఏదో జ్యూసో ఏదో ఇస్తున్నారు ఆగిన ప్రతి ఒక్కరికి. బ్రో రండి బ్రో కేరళ నుంచి వస్తున్నారు. వావ్, ఏ హాయ్, you guys are coming from Kerala? Nice bro. Hyderabad. Ladakh. Same. Huh? Bye, super. Such a nice to see you. अच्छा दिख रहा है गाड़ी. Bye. हम दिल्ली से निकले, वहाँ तक ट्रेन में आए थे. ओके बाय टेक केयर. ओके रशीद RASH ग्लव्स. ఓకే బాయ్. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి, చాలా ట్రాఫిక్. ఓ మై గాడ్, పోలీస్ చెకప్ కదా అందుకు ఇంత లేదు. రైల్వే క్రాసింగ్ అందుకు ఇంత ట్రాఫిక్. మన రైల్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. అన్న చెప్పి అన్న నువ్వు రైట్ తీసుకో, రైట్ సైడ్ నుంచి వెళ్ళు, రాంగ్ రూట్లో. వద్దులే, వెళ్ళిపో ఉంది. కానీ ఈ లారీని ఓవర్టేక్ చేసేయాలి ఎలాగోలాగా. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇలానే ఉంటుంది. ఇది మనాలికి వెళ్ళే హైవేనా, ఇలా చూపిస్తుంది వెళ్ళమని. ఏం చేద్దాం, ఏంటో ఇది. वैसे हाईवे आता है, वैसे हाईवे लेते गुस्सा होना को మాకు ఫుల్ కోపం. నీళ్ళు తప్పిక అంట. హైవే ఎప్పుడు వస్తుందో నేను ఆలోచిస్తుంటే 500 మీటర్స్ మా ఇది. వన్స్ 500 మీటర్స్. అరే కదులురా బాబు. ఫుల్ మంచిగా కోపం ఉన్న వాళ్ళని ఇక్కడ పిలుచుకొస్తే అంతే, ఇంకా ర్యాష్ అయిపోతారు ఇక్కడ నుంచే. గైస్
ఫైనల్లీ వీఆర్ ఆన్ హైవే NH 205A. అడిగిన నేను ఇక్కడే ఆగినా తెలుసా, మా ఫ్రెండ్ లొకేషన్ పెడతాడంటే ఇక్కడే పెట్టుకుందాం, అక్కడ ఉంది బైక్ పార్కింగ్. తో గాడి అని రక్తంగా అవుతారు అన్న. KFC ఉంది చూడన్న, లోపలికి రా. नहीं 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 सर, अगर कोई पूछेगा ना हम बोल देंगे, आप चिंता मत कीजिए. इससे महंगी बाइक आती है, आपका कोई लगेज साथ में होगा, कोई वहीं पर बाइक लगा सामने जगह, वो सामने लगा दो. చండీగఢ్ వచ్చేసాం. చండీగఢ్ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇక్కడ చండీగఢ్ లూధియానా హైవేలో ఆగాం. హెడ్ఏక్ అవుతుంది సెక్యూరిటీ గార్డులతో. మేము పెట్టుకున్న చోట్ల వాళ్ళకు ఇది పెట్టేసి వస్తాం. మనం పెట్టిన చోట వాళ్ళు వావ్ ఏసీ చాలా బాగుంది. గాయస్ ఎల్లరికం వనక్కం. దిస్ ఈజ్ నాట్ సిమన్స్ అన్న దిస్ ఈజ్ రషీద్. ఓకే లేదన్న, నేను ఫోకస్ అవ్వట్లేదు ఇప్పుడైతున్నా. గైస్ చండీగఢ్లో ఉన్నాం. మా ప్లాన్ ఈరోజు ఏంటంటే, యాక్చువల్లీ ఏమవుతుందంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యాం ఢిల్లీలో, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. చండీగఢ్లో ఉన్నాం. నాట్ ఏ బ్యాడ్, గుడ్ క్రూజింగ్ అనొచ్చు. టైం పాసిబుల్ అయినంత వరకు మేము గట్టిగా క్రూజ్ చేస్తున్నాం. ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. అండ్ ఇక్కడ నుంచి మనాలి 173 ఉంది. యాజ్ పాసిబుల్ యాజ్ మనం తొందరగా ఫినిష్ చేసుకొని అక్కడ ఫోటోషూట్స్ చేసుకొని ఎంజాయ్ చేసి, ఇది వేసి డే 2 వ్లాగింగ్. డే 1 వ్లాగింగ్లో బైకింగ్ అయితే ఏముండదు, మీకు తెలిసిందే, లాస్ట్ వ్లాగ్లో మీరు చూశారు. సో సపోర్ట్ చేయండి, క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కాదు, మీడియం లెవెల్గా ఉంటే హైవేసే, కానీ అప్స్ అండ్ డౌన్స్, కార్నరింగ్స్ చాలా ఉంటాయి. సో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్గా మనం ఎలా కొడతామో అలా అయితే కొట్టలేము ఈసారి. కానీ వీ ట్రై అవర్ బెస్ట్ టైంకి రీచ్ అవ్వాలని. మనాలి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాం. దాని ఈరోజుకి వచ్చేసి యాక్చువల్లీ 1 day డిలే అయింది కాబట్టి, సో ఎలా అయితే 1 day డిలే అయిందో అదే సేమ్ ప్లాన్, సేమ్ వీక్ ప్లాన్ కొంచెం ముందుంటుంది. చేసేస్తాను. ఏం ఆర్డర్ చేద్దాం చూద్దాం ఏముంటుందో. అంతా దోశ ఉందా అంట. 195 ఆ ప్లేన్ దోశ, 30 రూపాయలు ఊరిలో. నిజంగా 10 రూపాయలు కూడా దొరుకుతుంది. ఆనియన్ దోశ 220. హైయెస్ట్ రేట్ ఎంత దోశలో? ఎంత? పన్నీర్ దోశ 305. ఇది కాస్ట్లీయెస్ట్ దోశ. ఏది? చెట్టినాడు పన్నీర్ దోశ కాస్ట్లీయెస్ట్ దోశ. ఏమో ఎవరు తెలుసు. చూసా, చూడు మనం పెట్టింది ఇట్లా ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోయాం కదా, కానీ మనం మంచిగా కొట్టుకుంటూ వచ్చాం. గైస్ ఉత్తప్పం, మన ఆంధ్ర చట్నీ, సాత్వికన్నా సాకెట్. రైతా అడిగితే బిర్యానీ ప్యాక్ తెచ్చినట్టు మొత్తం దాని ఏమంటారు కదా भैया इसके ऊपर ही అది ఉప్మా అండ్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఉత్తప్పం. కరార్ ఆల్మోస్ట్ నియర్ టు కరార్, చండీగఢ్ కరార్ దగ్గరే. అండ్ మేము నెక్స్ట్ ఎంటర్ అయ్యే స్టేట్ పంజాబ్. నైస్ కదా, హర్యానా టు పంజాబ్, పంజాబ్ టు హిమాచల్ ప్రదేశ్. ఆల్ ద వే ఫ్రమ్ తెలంగాణ, హర్యానా డైరెక్ట్ ఫ్లైట్లో అన్ని స్టేట్స్ క్రాస్ అవ్వుకుంటూ పైనుంచి ఇలా వచ్చేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈరోజు మేము లంచ్ చేసిన ప్లేస్ చండీగఢ్ అంటున్నా. బస్ ఏ బస్ చండీగఢ్లో అండ్ నార్త్లో మనం పంజాబ్ సైడ్ వచ్చామంటే నెక్స్ట్ లెవెల్ కెనడా అండ్ USA వైబ్స్ ఉంటాయి. NH 44 హైవే పైన అండ్ నార్మల్ హైవేస్ పైన ఉంటాయి. యూజువల్లీ మనం హైదరాబాద్ టు కర్నూలు టు బెంగళూరు వెళ్తున్నప్పుడు GT 650 ఇలా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా ఇలాంటివి? లైక్ ప్రాపర్గా ఈ షాపింగ్ మాల్స్ అన్ని సిటీస్లో ఉండడం మీరే చూస్తుంటారు. కానీ మనం నార్త్లో పంజాబ్ సైడ్ వస్తే ఇలాంటివి మీరు చూడొచ్చు. హైవేస్లో ఉంటాయి అన్ని షోరూమ్స్, అన్ని బ్రాండ్స్, లైక్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఇలా కల్చర్ అన్నీ కొంచెం వేరే లెవెల్గా ఉంటాయి. ఎందుకంటే ఐ థింక్ పంజాబ్ వాళ్ళు మోస్ట్లీ కెనడాలో ఉంటారు కదా.
మేబీ అందుకే ఏమో నాకు తెలియదు, ఏదో చెప్తున్నాను అంతే. అలా చూడు కట్టాలని మనం నీ సెట్ చేద్దాం అనుకున్నాం కన్నా, చేయాలి, అక్కడికి వెళ్ళి చేద్దాం. చేద్దాం. అది గివ్ అవే ఇచ్చేద్దాం. వీటిలో 4th టోల్ ప్లాజా కూడా వచ్చింది. చండీగఢ్ ఒక టెరిటరీ కదా సపరేట్. యూజువల్లీ మీరు చూసే ఉంటారు చాలా రిజిస్ట్రేషన్స్కి బైక్ అండ్ కార్ బస్సెస్ మోస్ట్లీ వాళ్ళు చండీగఢ్ అయినా పాండిచ్చేరి అయినా మండమానికి అయితే పోలేరు కాబట్టి పాండిచ్చేరి అండ్ చండీగఢ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. మంచి మనకి ఎంత లైటింగ్ ఉంటే అంత క్లియర్గా అనిపిస్తుంది లొకేషన్. బ్రో ఆయన రివర్స్ వెళ్తుంటే స్ట్రైట్గా వస్తున్నా అర్థం కావట్లేదు ఈ వెహికల్ చూస్తుంటే. ట్రాక్టర్స్ ఫేమస్ ఇక్కడ పంజాబ్ దగ్గర, అన్నీ మోడిఫైడ్ ఉంటాయి ఫుల్. ఇక్కడ ఏ వెహికల్ చూసినా ఏదో ఒక కొంత మోడిఫై ఉండే ఉంటుంది. సో ఫైనల్లీ మనం ఇలాంటి బ్రిడ్జ్లో నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే మనం ఇలాంటి బ్రిడ్జెస్ చూడగలుగుతాం. చూడు రివర్, నీళ్ళు ఎంత బాగుంది. వావ్, క్రేజీ. వావ్, బాగుంది. మౌంటైన్స్ కనిపించడం స్టార్ట్ అయిపోయినాయి ఫైనల్లీ. అంటే ఇలాంటి బ్రిడ్జెస్ వస్తే వావ్ ఎంత బాగుంది వాటర్. ఆహా, వీళ్ళు ఒకరు సాకేత్ వాళ్ళు దూరం అంటారు. అందరు రారేంటి వీడియోస్ కోసం పిలుస్తుంటే. లాస్ట్ ఇయర్ కూడా ఇదే బ్రిడ్జ్ పైన వీడియో, లాస్ట్ ఇయర్ బ్రిడ్జ్ పై వీడియోని కాలే, లాస్ట్ ఇయర్ ఈ బ్రిడ్జ్ పైన వీడియో తీస్తాం. ఐ థింక్ వెల్కమ్ టు పంజాబ్. నేను అనుకుంటే అన్నీ సరిపో. ఇక్కడ నుంచి మనాలి 237 ఇప్పుడు డైవర్షన్ తీసుకుంటాం. రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఐ మీన్ రోడ్ ఏమో కిందికి ఉంది, రివర్ ఏమో పైకి ఉంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంత. ఫొటోస్ మై ఫోటోగ్రాఫర్, तू मेरे फोटोग्राफर ले, हम एक जाते हैं हमको वहाँ कहेंगे. అయిపోయిందా మనోజన కెమెరా తీస్తున్నావా? ఏంటి? హాయ్ సార్, బిగ్ ఫ్యాన్. వీఆర్ ఇన్ పంజాబ్ యూ నో. నేను బ్లాక్ చేసా ఇప్పటివరకు. అవునా, నేను వచ్చానా? కెమెరా స్టిల్ ఆన్. అన్నా వస్తుందా? ఓకే, 5th టోల్ ప్లాజా. ఫైనల్లీ ఒక స్టెప్ అయితే ఎక్కేసాం. మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడి నుంచి మౌంటైన్స్కి తిరుగులేవు. ఇక్కడ నుంచి ఒకదానిపైన మౌంటైన్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి దిగామంటే ఇంకో పెద్ద కొండ ఎక్కాలంటేనే ఇంకోసారి దిగుతాం. ఈ షూ టచ్ అవుతుందో లేదో, టచ్ అవ్వకుంటేనే మంచిది. ఎందుకంటే కొత్త షూస్ కదా. మన రైడ్లో హిమాచల్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టనల్. వావ్, టనల్ నెంబర్ 1 ఇండియా వెల్కమ్స్ యూ. వచ్చేసాం. పెద్ద టన్నల్. ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అనుకుంటా. సూపర్. वैसे तो याद है हमें यहाँ कुछ आकर रुक गए सो यहाँ आकर रुक गए वैसे. हाँ कौन హావ్ అసలు కొత్త ట్రాఫిక్ మా అసలు చాలా బెటర్. అసలు లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాం, గూగుల్ మ్యాప్స్ ఎంత చూపించింది. వచ్చినప్పుడు ఈ రోడ్ క్లోజ్ ఉన్నది అండర్ కన్స్ట్రక్షన్లో. దీనికోసం ఎన్నో కిలోమీటర్స్ అటు నుంచి రావాలి. ఇది ఎక్స్ట్రీమ్ తెలుసా. ఈ ఒక్క చిన్న రోడ్డు, ఒక చిన్న టన్నల్ ఇంతలా చేంజెస్ వస్తుందంటే ఇదేనేమో. అక్కడ ఉండి అక్కడ అది కూడా కాదు. ఓ పూర ఫిరే అవంతా తిరిగాం ఆ కొండలెక్కి. ఈ రోడ్ అన్న, ఇది నా ఏళ్ళు కనిపిస్తుందా? ఈ రోడ్ ఎక్కి ఎట్లా ఆ స్టంట్ లైనే తెలుసా, అవి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది పైకి. సింగిల్ రోడ్ అన్న, చాలా చిన్న గల్లీ రోడ్లు ఉంటాయి చూడు, ఒక హైదరాబాద్ అట్లుంటాయి. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. దీనిపైన నుంచి ఉంటుంది బ్రిడ్జ్. చుమ్మా ఇక్కడ ఉంటుంది, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎక్సలేటర్ ఇవ్వడం, వెళ్ళిపోవడం అంతే. ఫొటోస్ దిగుదామా? ఎక్కడ చూడు అది
ఉత్తర్ కౌశియా బండి పడేసింది షీట్ నా కాలు ఇరికిపోయింది, బండి పడిపోయింది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. లేపుదాం ఫస్ట్ మనం లడాఖ్లో పడాల్సిన బైక్ హిమాచల్ ప్రదేశ్లోనే పడినది. కొంచెం పంపినావు ఇంకో అక్కడ మధ్యలో సెకండ్ పోల్ కనిపిస్తుందా? ఆ సెకండ్ పోల్ దాటి ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. నేను రికార్డు ఉంది, నువ్వు కింద పడేసి. థ్యాంక్స్ గాడ్. టన్నల్ నెంబర్ 3 అంట. వావ్. ఇటు మధ్యలో రివర్ సిటీ, ఇటు సిటీ. టైం వచ్చేసి 7 PM. అండ్ 7 PM అయిన తర్వాత కూడా లైట్ ఫెయిల్ అనేది ఇక్కడ లేనే లేదు. ఎలా ఉందంటే నేను గూగుల్లో చూసే 7:30కి ఉంది, ఇప్పుడు 7:02 అయింది. హాఫ్ అన్ అవర్లో లైట్ ఫెయిల్ అవుతుందని, ఇంత లైట్ ఫెయిల్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. 8 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చీకటే అవ్వట్లేదు, నైట్ చాలా లేట్గా అయిపోతుంది. అదే మన ప్లేస్లో అయితే 7 అయితే 7 కాదు 6:30 6 అయితే చాలు, డిమ్ అయిపోతుంది మొత్తం. వద్దులే, సేఫ్ సైడ్లో ఉండడమే బెస్ట్. Beauty never ever scares me. Crazy. మా మమ్మీ కనుక నా వెనకాల లేకుంటే ఇంకా ర్యాంప్ అవుతుంది రోడ్స్ అన్ని నాతో. మా మమ్మీ ఉంది కాబట్టి కొంచెం సేఫ్టీగా వెళ్తున్నా, చిన్నగా వెళ్తున్నా. లేకుంటే బండి ఇట్లుంటుంది కిందకి. ఐ విల్ మేక్ మై బైక్ స్లీప్. సో హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ టోల్ ప్లాజా, 6th టోల్ ప్లాజా కదా ఇది. జీసస్ క్రైస్ట్. టన్నల్ నెంబర్ 4 గైస్. ఇక్కడ చాలా ఉన్నాయి, అయిపోయినాయి. పెద్దదనుకున్నా. మనాలి స్ట్రైట్. నేను నిజంగా టైర్డ్ అయిపోలేదా మీరు? సుందర్ నగర్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉమెన్స్ క్లబ్ అంట. అన్న ఇది సుందర్ నగర్. ఇప్పుడు ఒక లేక్ వస్తుంది చూడు, చాలా బాగుంటుంది. సుందర్ నగర్కి వచ్చాం చాలా రోజుల తర్వాత. లాస్ట్ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని నాకు ఎంతో ఆశ. మీకు చూపెట్టాలి పర్ఫెక్ట్ షార్ట్స్, కానీ తీయడమే రాదు. నేర్చుకుంటే రాంది ఏది లేదు ఐ గెస్. సుందర్ నగర్ అంటే సుందరం అమ్మ. ఇక్కడ నిజంగా హానెస్ట్లీ ఈ సుందర్ నగర్ ఏమో కానీ సుందర అమ్మాయిలు ఉన్నారు. ప్లాస్టర్ తీసేసుకోవన్నా. ఇక్కడ ప్లాస్టర్ తీసేసుకుంటే సెట్ నీకు.
సాకేత్ అన్నది యాంటీనా ఇరిగిపోయింది ఇంటర్కామ్ది, దానికోసం ప్లాస్టర్ పెడితే సెట్ అంటున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లేక్ ఇన్ ఇండియా, మంది లేక్. వెల్కమ్ టు సుందర్ నగర్, హార్ట్ ఆఫ్ హిమాచల్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడన్న. హార్ట్ ఆఫ్ హిమాచల్ అన్న, హార్ట్ ఆఫ్ హిమాచల్ మనాలిలో కూడా ఉంటుంది అన్న, సిమ్లాలో కూడా ఉంటుంది. అన్ని హార్ట్లే. హిమాచల్కి చాలా హార్ట్స్ ఉన్నాయి. సి గాయ్స్, థర్డ్ ఫుల్ ట్యాంక్ సుందర్ నగర్లో వేయించుకుంటున్నాం. పెట్రోల్ చాలా మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది అనుకుంటున్నా. 913 రూపీస్, 9.69 లీటర్స్. ఓకే, గుడ్. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు పెట్రోల్ గురించి. ఫస్ట్ టైం ఇలా నేను ఫేస్ చేయడం. ఈవెన్ ఏమో బైక్కి ఏమవుతుందో ఏమో. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనాలి అయితే వెళ్ళిపోవాలి. డ్యామ్ నేమ్ చూసి నేను ఊరు పేరు చెప్పగలుగుతా. సరోవర్ డ్యామ్ అని నేను అనుకుంటున్నా. అన్న ఫోటో తీసుకోకూడదని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఫోటో తీసుకున్నా. ఈ పొద్దున్న నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఏం తగిలింది నా వైజర్కి, ఏదో చిన్న రాయి తగిలింది. ఏం తగిలిందో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు నా వైజర్ పెడితే ఏం కనిపించట్లేదు రోడ్డు. జస్ట్ ఈ కార్కి ఫాలో అయిపోవాలని నాకు. కార్నరింగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏం ఆగి ఉంటాయో అర్థం కాదు. నేను హెల్మెట్ తీసేస్తా. రాళ్ళు పడి ఉంటాయి, సో అవి చూస్తూ ఉండాలి. హిల్ స్టేషన్స్లో కార్నరింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఏమైనా రాళ్ళు పైనుంచి కింద పడి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఫోటో తీసుకున్నాం, ఇప్పుడే ఫోటో తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. క్రేజీ. నేను అద్దాలు పెట్టుకోవడం మర్చిపోయినా. షీట్ స్పెట్స్ రాగానే భుల్గేం. షీట్ స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయా గాయస్. నేను నిజంగా స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయి వెళ్తున్నా గుడ్డిగా, బట్ నాకు కనిపిస్తుంది. ఐ బిలీవ్ ఇట్. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఐ బిలీవ్ ఇట్. అది చూడండి, ఆ రోడ్డు ఎంత చీకటిగా ఉందో. అక్కడి నుంచి వస్తున్నాం, ఏం కనిపించట్లే. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారేమో. క్రేజీ. పక్కనే రివర్ ఉంది, ఎంత బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఈ రోడ్ స్ట్రైట్గా మనాలి వెళ్తుంది. అండ్ మనాలిలో ఐస్ ఉండదు ఇప్పుడు. అండ్ 80 kilometers, 10:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. దాల్ అయినకు దాల్ ఏ దాల్ అందరికా చేశారు. క్రేజీ. నీదా నెంబర్ 2. అనే కట్ చేయకన్నా వీడియో కొంచెం. కార్నరింగ్ సాకేతనే ఫాస్ట్ వెళ్ళు అన్న. వీడియో అనే కార్నరింగ్ ఇప్పుడే. టన్నల్ వస్తుంది, అట్లనే ఆన్లోనే పెట్టు. సాకేతనే ఫాస్ట్. స్లో చేయొద్దు. ఫాస్ట్ ప్లీజ్. అట్లనే అన్న, వీడియో కట్ చేయొద్దన్న ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్స్.
ఓ మై గాడ్ వచ్చింటుందా మంచిగా? ఆ 8 కిలోమీటర్స్ వచ్చాం అన్న ఓవర్టేక్ కోసం. రావచ్చా నేను కూడా? అమ్మా ఓవర్టేక్లో సీన్లు నాకు అస్సలు అర్థం కాదు, అన్నీ కలిసి వస్తున్నాయి ఒకేసారి చచ్చి. అన్న రాకుంటే ఏమి రావు, వస్తే అన్నీ వచ్చేస్తాయి. తాగైతే నాకు ఏమి వినిపించట్లా. ఓ మై గాడ్, ఇన్ ద నైట్ ఫీ ఫీ ఫీ. టోల్ ప్లాజా నెంబర్ 7 మన రైడ్లో డే 1లోనే 7 టోల్ ప్లాజాస్ క్రాస్ చేస్తున్నాం. అన్సి జస్ట్ 500 కిలోమీటర్స్ ఆఫ్టర్నూన్కే రీచ్ అయిపోయిండే వాళ్ళం. మేము గట్టి కొట్టింటే ఎక్కడ ఆగకుండా ఒక కమిట్మెంట్, నేను ఇప్పుడు కొట్టేస్తా అంటే కొట్టేయచ్చు 500 కిలోమీటర్స్. కానీ మేము ఏవి రావు, ఫొటోస్ రావు, రెస్ట్ రావు, ఫుడ్ రాదు, ఏది రాదు. అన్నీ క్యాన్సిల్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ ఈవినింగే రీచ్ అయిపోయేవాళ్ళం మనాలిని. But still it's worth waiting, worth stopping, worth taking breaks. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్ కదా. మెమోరీస్ ఇంపార్టెంట్. టైంతో పాటు మెమరీస్ వస్తాయి. కనిపించేది అంత కుల్లు మనాలికి అండ్ మనాలికి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అన్సి రెండు ఒకటే. అంటే కుల్లు మనాలి అంటే ఇట్స్ లైక్ మినీ మనాలి. వావ్, రోడ్స్ చాలా డేంజర్, కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ రోడ్స్ కట్ అయిపోయినాయి. షిట్, తుఫాన్లు అవి వచ్చినాయి కదా. ఎగ్జాక్ట్గా తెలియదు, అక్యురేట్గా తెలియదు సెప్టెంబర్ మంతా కదా అని. కానీ నేను చూసా ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్లో రోడ్స్ అన్నీ పోయి, బిల్డింగ్స్ అన్నీ పడిపోయి, ఎట్లా కార్లు మట్టి కింద పోయి ఎంతో నష్టం జరిగి, వామ్మో మనాలి సగం పాడైపోయింది. ఫైనల్లీ వీఆర్ ఇన్ మనాలి. వచ్చేసామన్నా మనాలి. ఇది మనాలి బోట్. ఇది అమ్మ పైన ఏంది, పైన ఏదో అయిపోయినట్టు ఇట్లా అయిపోయినాయి రోడ్స్. షిట్, మై గాడ్. వెల్కమ్ టు మనాలి. కానీ ఇది చూడు, ఏం లేదు ఇక్కడ చూడ్డానికి. వామ్మో, పైనుంచి రాళ్ళన్నీ కొట్టుకొచ్చినాయి. ఇది చూడు, బస్సు ఇది పక్కన పెట్టింది. అన్ని కార్లు అన్న చూడండి ఎన్ని ఉన్నాయో. సైక్ అయిపోయింది అంత తుఫాన్ అంతా. గాయస్, సో ఫైనల్లీ మనాలికి అయితే రీచ్ అయిపోయాం. టైం ఎంత అన్న? 12కి మనాలి అయితే రీచ్ అయిపోయాము. అండ్ గాయస్, క్రేజీ అయింది రైడ్ అనేది. ఎక్కడి నుంచి అన్న రాత్రి అయిపోయింది. సుందర్ నగర్ తర్వాత చీకటి అయిపోయింది, మొత్తం చీకట్లో వచ్చాం. సో సాడ్ టు సీ దిస్ మనాలి. అండ్ రోడ్లన్నీ పడిపోవడం, ఆ షాప్స్ పడిపోవడం చాలా రోజుల ముందు. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 95% రికవరీ అయింది. ఇప్పుడే రూమ్స్ తీసుకున్నాం. పర్ రూమ్ 2000 ఛార్జ్ చేస్తున్నారు. 2 రూమ్స్ 4000. ఇప్పుడు 12 అయింది కదా. రేపు మార్నింగ్ 9 or 10 లోపల మేము చెక్ఇన్ చేస్తాం కాబట్టి అంతే తీసుకున్నారు. పప్ప అండ్ మెహన్. సో గాయస్, మేమైతే చాలా టైట్ అయిపోయాం. అండ్ 540 కిలోమీటర్స్ చేసింది ఎస్టర్డే మార్నింగ్. ఎస్టర్డే ఎందుకు అంటున్నా అంటే డేట్ చేంజ్ అయిపోయింది, రోజు మారున్నాయి. సో అది నేను మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయితే ఢిల్లీలో. ఇప్పుడు 12 అయింది మనాలి వచ్చేసరికి. రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం లే, ఇంకా డైరెక్ట్. కైసా థా వైసే రైడ్? ఎలా ఉన్నది రైడ్? गुड्डा कई को हर एक 10 मिनट्स को रुकाते हैं फिर बाजू को गुड बोल को फास्ट लेग जाता है। बहुत फास्ट सिंगल रोड में कितने फास्ट लगे हम वैसे
फास्ट लग जाता था, लेकिन थोड़ा पौवा पेन इसलिए मैं 10 मिनट्स के एक बार रुकाती हूँ। इंटरव्यू करना नहीं वैसे चाहिए अभी तो मीडिया क्वेश्चंस पूछता है बोलना नहीं वैसे बोल क्वेश्चंस मैं मजाक रूम में पापा कॉल में है हाँ। क्या करते हैं अभी तो है नहीं सर, बॉयज सुबह ही आएंगे अब। कई कुत्ते काले हो गए बात करो कैमरा दिखा को है अब बात करो कल ले रहे मैं कल रंग लगा ला को मुझे दिखाना को मैं अब देख के नहीं पाएंगे। अच्छा बाबा స్వెట్ ప్యాటర్న్స్ ఏ స్వెట్ ప్యాటర్న్స్ ఇగో ఏది ఏది చూపి ఇక్కడ ఉంది జల్లి చెయ్యి కూడా ఉంది చెయ్యి కూడా ఉంది చెయ్యి కూడా తగులుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను లైఫ్లో అలా చూడలే వైట్ రైస్ ఎగ్ ఇంకా ఆనియన్ అంతే వైట్ రైస్ లెజిట్ వైట్ కలర్లో కనిపిస్తుండే ఆయిల్ వదిలేసిన అట్లనే వదిలేసి వచ్చేసిన అక్కడికి వెళ్ళి అన్నా అవి హెయిర్ అన్నా ఫుడ్ దొరకదు రషిక్ దాదా నువ్వు నేను నీతో కూడా కాఫీ తాగిస్తున్నాను లేదు ఫుడ్ దొరకకపోతే కష్టం 17 ఇది వైడ్ గాయస్ మేము అనుకున్న బిర్యానీ అయితే దొరకలేదు ముందుకెళ్ళి ట్రై చేయాలి ఇప్పుడు ఫుడ్ సర్చ్ ఇవన్నీ లేకుంటే చేసే పని ఏంటంటే డామినోస్ ఉంటే డామినోస్ క్లోజ్ భయ్యా క్లోజా ఇప్పుడైతే ఉంది కానీ క్లోజ్ అయిపోతుంది స్ట్రైట్ పోలేం మనం గాయస్ మొన్న వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత కార్ చూడండి ఎట్లయిపోయిందో ఏం కార్ అది ఓ మై గాడ్ వాట్ కార్ అది అది దగ్గర పోయి చూస్తే కదా అర్థం ఇమాజిన్ యు ఆర్ ద ఓనర్ అన్నా ఫోర్డేనా ఓ మై గాడ్ అదే ఇక్కడే హోటల్ అన్న డామినోస్ ఉంది ఏం పని చేస్తున్నాయి ఇవే డామినోస్ పిజ్జా జూమ్ అవుట్ చేసి పెట్టు జూమ్ అవుట్ చేయ మొత్తం చేసిన ముందు చెప్పు గాయస్ నైట్ అవుట్ మనాలి 9 టెంపరేచర్ అండ్ లంచ్ ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం బయటికి క్రేజీ అసలు మ్యాడ్ చలి అవతారం ఎట్లుందో స్వెటర్ లేదు ఏం లేదు ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత క్లైమేట్కి ఫస్ట్ అడాప్ట్ కూడా అవ్వంది ఇట్లా బయటికి వచ్చేసినాం గూస్ బంప్స్ మొత్తం బాడీలో ఎక్కడికి వెళ్తున్నాం నా అది కింద కొంచెం ముందుకెళ్ళు రాలేదప్పుడు కొంచెం ముందుకెళ్ళు ఏం లేదు చూడ్డానికి హోటల్స్ ఇవన్నీ బాగున్నాయి కార్తీక్ డ్రైవింగ్ రియల్ సాత్విక్ ఫీల్ లైక్ ఇప్పుడు బాగుంటుంది వావ్ బ్యూటిఫుల్ చైన్ వస్తుంది బరువు ఉంది కెమెరా వద్దన్నా నిద్రపోతా అంటారు ఎక్కడ రషీద్ ఎక్కడికి వెళ్దాము ఇక్కడ బైక్ కొంచెం ముందుకెళ్ళు ఇదేమా ఇదే ఇదే నా జంజం నైట్ ఐ క్లబ్ ఇది ना ముందుకెళ్ళా जमजम बिरयानी ओपन है क्या जमजम बिरयानी ओपन है पता नहीं देखेंगे गाइस వెళ్ళి చూడడానికి వెళ్తున్నాం తగా జస్ట్ ఇట్లా బ్యాన్ చేయాలి లెఫ్ట్ నుంచి రైట్ కి ఇట్లా బ్యాన్ చేయాలి అంటే అన్న ఇక్కడ పెట్టేయండి అది